అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించడం అనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా. తన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రశ్నించినా ఇక గట్టిగా మాట్లాడుతున్నారంటే సరిపోతే ఏదో కేసు పెట్టి లోపల వేసేవారు. ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏమీ తెలియని సొంతపోసలాగా ఇలా మీడియా ముందు మాట్లాడంటే పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తున్నారు. నారా లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని జైలు వేస్తాం, మీ నాన్నగారిని అరెస్ట్ చేశారని చెప్పేసి అని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారా? మరి అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, అచ్చెన్నాయుడు గారిని, చింతమనేని ప్రభాకర్ గారిని, తెలుగుదేశం కార్యకర్తల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అప్పట్లో? మీరు అధికారంలో ఉన్నప్పుడు దానికి సమాధానం ఆలోచి పెద్ద పెద్ద అరుపులు వస్తుంది. ఇక్కడ ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. 53 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. అందువల్ల ఇవాళ కనపడటం జైల్లో పెడతాను, జోగి రమేష్ జైల్లో పెడతాను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో పెడతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరిలో జైల్లో పెడతాను. పెట్టుకో, ఏమైంది జైల్లో పెడితే? చచ్చిపోతానంటే జైల్లో ఎవరు చచ్చిపోరు? ఎవరు చచ్చిపోతాడే? జోగి రమేష్ అని సొంతపోసు కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని సొంతపోసు కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేశారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు కొంతమంది ఉన్నారు, మిథున్ రెడ్డి, 12 మంది దాకా ఉన్నారు, 11 మంది 12 మంది దాకా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారు? మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఊరు పేరు లేని బ్రాండ్లు అన్నీ అమ్మారు. జే బ్రాండ్లు అన్నమాట, నకిలీ మద్యం అన్న. ప్రభుత్వమే మద్యం దుకాణాలు ఓపెన్ చేసేసి డైరెక్ట్గా ప్రభుత్వం మంది అమ్మేసింది. ఆ మంది అమ్మడం కూడా ఎలాంటి మద్యం అమ్మిందంటే ఊరు పేరు లేని బ్రాండ్లు. మన దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లు అన్నమాట. ఇవాళ ఒక బ్రాండ్ ఉంటే రేపు ఒక బ్రాండ్ ఉండేది. ఈ కల్తీ మద్యం కేసులో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఊరికే ఏమి సరదాకో గిరదాకో ఏమి వాళ్ళనేమో అరెస్ట్ చేయాల. ఒకవేళ అలా అరెస్ట్ చేయాలనుకుంటే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడతావా? ఇంకొంతమంది వైసీపీ నాయకులు ఇన్ని మాటలు మాట్లాడతారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయట తిరగలుగుతాడా? ఒకవేళ కావాలని చెప్పేసి కక్షపూర్వకంగా అరెస్ట్ చేయాలి అనుకుంటే నిన్ను రోజాని, కొడాలని, జగన్మోహన్ రెడ్డిని ఏ కారణం లేకుండా చేయాలనుకుంటే చేస్తారా? అది అయ్యే పనేనా? పగిడి మాజీ మంత్రి కానీ మాట్లాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి రాలేదా? వచ్చాడు. ఏంటి ఇవన్నీ మాకేం కొత్త కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు జైల్లో పెడితేనో, నువ్వు కేసులు పెడితేనో, నువ్వు సవాళ్ళు చేస్తేనో, నువ్వు రెడ్ బుక్లు చేస్తేనో ఎవడు భయపడడు, భయపడడానికి సిద్ధంగా లేము. మరి ఆత్మనికి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవడు భయపడిపోడు, కేసులకి ఎవడో భయపడ్డా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలపైన అనేక రకాలుగా కేసులు పెట్టారు. మా పైన పెట్టారు, నా పైన పెట్టారు, నాతో పాటు ఇంకా చాలామంది మీద పెట్టారు. అరెస్టులు చేశారు, కొంతమందిని జైలుకి పంపించారు. ఎవరైనా భయపడ్డా? మాట్లాడడం మానేసామా? లేదు. కేసులకి ఎవడో భయపడిపోవడం, మీరు పెట్టే కేసులకో లేదంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే కేసులకి భయపడిపోయేది ఏమడదు. 16 నెలలు జైల్లో చెప్పకూడదు వచ్చి వేల కోట్ల రూపాయలు, 46,000 కోట్ల రూపాయలు దోచేసిన అభియోగాలతో జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా ముఖ్యమంత్రి రెడ్డి. కేసులకి ఎవడు భయపడిపోతాడు? కేసులకు భయపడిపోతారు అమ్మట్రాంబాబు. ఒకవేళ భయపడకపోతే దేనికి ఇంత ఏడుపు? భయపడట్లేదు, ఇంక దేనికి ఏడుతున్నావు? తప్పు చేశారు, దోచేసే ప్రయత్నాలు చేశారు, దోచేశారు. కేసు విచారణలో ఉంది. ఎవరైతే నువ్వు చెప్పుకొచ్చిన పేర్లు ఉన్నాయో రిమాండ్లో ఉన్నారు. తేలుద్ది ఏ తప్పు చేయకపోతే, అలాంటి ఆధారాలు లేకపోతే బెయిల్ వస్తుంది, బయటకు వస్తారు. తర్వాత సంగతి తర్వాత. ఎక్కడికి వచ్చి నువ్వు ఏదో గొక్కేడుపు తప్పితే దానివల్ల ఉపయోగం ఏముంది? నువ్వు ఎందుకు వార్నింగ్లు ఇచ్చేస్తున్నావు? పెద్ద పెద్ద వార్నింగ్లు ఇలాంటివన్నీ చాలా చూస్తాం అమ్మట్రాంబాబు. నువ్వు భయపడవు అనుకుంటే నువ్వు భయపడుతున్నావు. మరి దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇంకా మీ కోటా వరకు రాలేమో, ఇంకా వచ్చింది. ఆ రోజు కూడా వచ్చింది ఖచ్చితంగా. తమరు ఏదైనా మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అవినీతి కార్యక్రమాలు ఏమైనా చేశారనుకో అవి బయటకు వస్తాయి. ఆల్రెడీ నకిలీ మద్యం ఏదైతే ఉందో, కల్తీ లిక్కర్ ఏదైతే ఉందో ఆ కేసు విచారణలో ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయేమో చూద్దాం. తొందరపడు మాకు. ఆల్రెడీ అప్పుడే ఆవేశపడిపోయి నువ్వు పెద్ద పెద్ద డైలాగులు కొట్టేసి మేము శుద్ధపోసనమే, ఇప్పుడు మమ్మల్ని అన్యాయంగా వేధించేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టేస్తున్నారు, లోపలేస్తున్నారు, ఇలాంటి డైలాగులు వద్దు. అంతకంటే ఎక్కువ వేధించారు మీరు పెట్టినప్పుడు. వీళ్ళ దగ్గర ఉన్న జబ్బు ఏంటంటే ఒకసారి బాగా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలను ఎవరిని అరెస్ట్ చేసినా సరే దానికి ఒక థియరీ చెప్పుకొచ్చేవారు. తప్పు చేసాడు కాబట్టి అరెస్ట్ చేస్తున్నామండి, చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తున్నామండి, అవి అరెస్ట్ చేయకూడదా అంటే ఆ మాత్రం చేయకూడదండి, తప్పు చేస్తే వదిలేయాలా? మళ్ళీ ఏదో లాజిక్లోనే మాట్లాడేది వీళ్ళే.
పెద్ద పెద్ద సామెతలు చెప్పుకొచ్చారు, పెద్ద పెద్ద లాజిక్లు చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు. అవే లాజిక్లు, అవే సామెతలు, అవే లాజిక్లు, అదే ప్రాసెస్. ఇప్పుడు జరిగేది కూడా అదే. ఎందుకు గిలిగించిపోతున్నా నాకు అర్థం కావట్లా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, అచ్చెన్నాయుడు గారిని కానీ, చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు, లేదంటే ఇంకొంతమంది తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు, ఒక పెద్ద చర్చ జరిగినప్పుడు మీరు చెప్పిన లాజిక్లు ఏంటి? చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. తప్పు చేసాడు, కేసు ఫైల్ అయింది, విచారణ జరుగుతుంది, కోర్టు పరిధిలో ఉంది, మేము ఏమీ చేయలేము దానికి అంటే తప్పు చేస్తే వదిలేస్తారా? ఇలాంటి ఏదో లాజిక్లన్నీ మనమే కదా మాట్లాడాం. అప్పుడే మర్చిపోతే ఎలాగా? ఒకవేళ నిజంగా నువ్వు చెప్పిన ప్రకారమే మిమ్మల్ని భయపెట్టాలనో ఇంకొకటో అనుకుంటే నిన్ను ఎందుకు వదిలేస్తారో? రోజాని ఎందుకు వదిలేస్తారో? కొడాలని ఎందుకు వదిలేస్తారో? ఇంత చిన్న రాజుకి ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు? ఎవరైతే ఆ కల్తీ మద్యం కేసులో ఎవరికైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు, అందరినీ చేయట్లా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాగా కక్షపూర్వక చర్య చేయాలనుకుంటే, కావాలని చెప్పేసి అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళని వీళ్ళని చేస్తే ఏమొచ్చుద్దండి? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎత్తేస్తే కాదా? నేను చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రిలో అరెస్ట్ చేయలేదేంటి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కావాలని అరెస్ట్ చేయాలనుకుంటే చేయలేరా? ఏదో కేసు పెట్టి వేస్తారు, లోపల ఏముంది? ప్రభుత్వం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని లోపల వేయలేరండి, అంత పెద్ద కష్టమైన పని. కానీ ఇప్పుడు దాకా ఏడుపు ఉంటుంది కదా మీ దగ్గర, తండ్రి లేని బిడ్డ అక్రమంగా అన్యాయంగా కేసులు ఎట్టేశారని చెప్పేసి మళ్ళీ గుక్కెట్టి ఏడు చేస్తారు, మళ్ళీ సింపతి డ్రామాలు ఆడతారు. కేసు విచారణలో ఉంది, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. నిజంగా తప్పు చేశారు, తినేసారని తేలితే ఆ రోజే అరెస్ట్ చేస్తారు. తొందర ఏముంది అందులో? ఈరోజు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అనవసరంగా రంకులు వేసి నాకు కుక్క కూడా భయపడదు, మరి నువ్వెందుకు భయపడిపోతున్నా? ఈ అతి మాటలు అతి అవ్వరాలు మానేయండి. ఇక్కడ ఎవడిపైన కక్షలు భయాలు అని తొక్కేయాలి ఏం ఉండదు. మీ హయాంలో మీరు నకిలీ మద్యం అమ్మారు, కల్తీ మద్యాన్ని అమ్మారు. ఏ బ్రాండ్లో మీరు చెప్పు? 5 ఏళ్ల పాటు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి మీరు అమ్మిన బ్రాండ్లు ఏంటి? ఊరు పేరు లేని బ్రాండ్లు, బూమ్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, ఇంకొకటని 100 రూపాయలు ఉన్నదని 300కి అమ్మారు. ఎంఆర్పి కంటే 2 రెట్లు ఎక్కువగా అమ్మారు. అది కూడా డిజిటల్ పేమెంట్లు లేకుండానే, ఓన్లీ క్యాషే, లెక్కపత్రాలు లేకుండా. ఆ విచారణ మొత్తం జరుగుతుంది, ఎంత తినేసారు ఏంటి అనేది జరుగుతుంది. ఎక్కడైనా చూసావా? ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు లేకుండా ఓన్లీ క్యాషే తీసుకోవడం నువ్వు ఎక్కడైనా చూసావా? పక్క రాష్ట్రంలో తమిళనాడులో కూడా ప్రభుత్వ మద్యం ఉంటుంది, వెళ్ళి చూడు. అక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కూడా డిజిటల్ పేమెంట్ ఉంది. అంటే మన ఫోన్పే ద్వారా కావచ్చు, గూగుల్ పే ద్వారా కావచ్చు, మనం అన్ని రకాలుగా అక్కడ పేమెంట్ చేసే ఆప్షన్ ఉంది అక్కడ. మరి మీరెందుకు పెట్టలేదు? మీరు ఓన్లీ క్యాషే తీసుకోవడం గల కారణం ఏంటి? దానికి సమాధానం ఉండదు. దానికి మాత్రం సమాధానం చెప్పడు. అన్ని మాటలు మాట్లాడతారు, అన్ని రకాలుగా అన్ని లాజిక్లు మాట్లాడతారు. మేము కొత్త డిస్టిలరీలకి ఏమీ పర్మిషన్ ఇవ్వలేదండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి, మేము అవే అమ్మేవండి అని మాట్లాడతారు తప్పితే మీరు అసలు మెయిన్ ఆధారం ఏంటి? మనకి ఇక్కడ డిజిటల్ పేమెంట్ పెట్టలేదు, అధిక ధరలకు అమ్మేసుకున్నారు, ఎక్కువ వసూలు చేశారు. దానికి కదా సమాధానం చెప్పాల్సింది. దాన్ని పక్కన పెట్టేస్తారు, అన్నీ మాట్లాడుకోతారు. పోనీ మీరు చెప్పిన లాజిక్ కరెక్ట్ అనుకుందాం కాసేపు. మీరు కొత్త డిస్టిలరీలకి వేటికి కూడా పర్మిషన్ అనుమతులు ఇవ్వలేదు గత ప్రభుత్వం, అంటే 2014 నుంచి 2019